న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో సోంపేట మండలం ఏకూరులో రాష్ట్ర భూగర్భ గనులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళమశోక్తో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని గడపగడపకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో మెలగాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని అడ్డుకున్నారని, మేము అభివృద్ధి దిశగా పోతున్నామని తెలిపారు. గ్రామాల్లో 5 సంవత్సరాలు రోడ్లు లేని పరిస్థితి ఉంటే వాళ్ళు తిరిగి మళ్ళీ సీసీ రోడ్లు ఏర్పాటు చేపిస్తున్నాం. ఇవన్నీ కూడా మౌలిక వస్తువుల విషయంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు పడుతున్నటువంటి కష్టానికి, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి సహకారానికి, అటు కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడం, దాని ద్వారా మనకి ఇవాళ పోలవరం పనులు కానీ, ఇప్పుడు పోలవరం రైట్ కెనాల్ దాదాపు ఉత్తరాంధ్ర అంతా కూడా సస్యశ్యామలం కాబోతా ఉంది. అట్లాగే అటు రాజధాని కూడా మనం ఒక మంచి రాజధాని కూడా నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం. అటు విశాఖపట్నం అటు ఎయిర్పోర్ట్ కానీ, ఇక్కడ శ్రీకాకుళంలో మరి పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అపూర్వమైనటువంటి ఆనందం కనపడతా ఉంది. ఇవన్నీ చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఫుల్ కుతంత్రాలతో మరి ఏ రకంగా మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇవాళ. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలన్నీ బయటపడుతున్నాయి. ఇవాళ లిక్కర్ స్కామ్ ఉంది. లిక్కర్ స్కామ్లో ఇవాళ ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని స్కామ్ల కన్నా అతిపెద్ద స్కామ్ ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్. ఇవాళ అందుట్లో వాళ్ళు దోషులుగా వాళ్ళ కార్యకర్తలు, నాయకులు బయటపడుతూ ఉన్నారు. అలాగే ఇది ఎక్కడి వరకు వెళ్తుందో, ఎంతమంది ఉంటారనేది ఇంకా విచారంలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. రప్ప అనేవో లేకపోతే వేసేస్తామని ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో మాట్లాడుతూ ప్రజల దృష్టిని మళ్లించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకనే 151 స్థానాల నుంచి 11కి దిగజార్చారు. ఇవాళ ఇదే రకంగా పోతే రేపు 0కి ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో రేపు వైఎస్ఆర్ పార్టీకి కూడా అదే గతి పట్టబోతా ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొడతాం. అన్ని ప్రాంతాల్లో కూడా నాయకులు ఇష్టారాజ్యంగా మనం చూసాం. ఆడబిడ్డలనే గౌరవం కూడా లేకుండా ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకుని ఇన్ని రకాలుగా మాట్లాడారు. చివరికి కోర్టే వాళ్ళని మరి ఏ రకంగా మందులు ఇచ్చిందో మనం చూసాం. ఇవాళ అధికారులతో మాట్లాడతారు, బట్టలు ఓడదీస్తామని చెప్పి అధికారులని భయపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎవరెన్ని చేసినా ఈ రాష్ట్ర అభివృద్ధి చేయటమే ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ దిశగానే మేము పనిచేస్తాం. అందుకని ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ ఆశీర్వచనాలతో మరింత ఉత్సాహంతో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలం అవుతాయి అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాం. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు, సోదరులు, ఎక్సైజ్ శాఖ మార్చులు కొల్లు రవీంద్రన్న గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా మత్స్యకార గ్రామాలకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు తీసుకుని వచ్చి మత్స్యకార గ్రామాల్లో వెలుగులు నింపినటువంటి తెలుగుదేశం పార్టీతో ఎప్పుడు కూడా వెన్నంటటువంటి ప్రజలకి ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మీరు చూస్తే వికలాంగుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు 6,000 రూపాయల పెన్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది మాకు అని చెప్పినటువంటి సందర్భం కానీ, లేకపోతే మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, లేకపోతే 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం అందుతుంది అని చెప్తుంటే ఈరోజు నిజంగా ప్రభుత్వం అనుకుంటున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం తాలూకా నిజమైనటువంటి అర్థం నెరవేరుతుందని చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు మత్స్యకారుల సేవలు అని మరి గతంలో 10,000 ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు 20,000కి పెంచడం కానీ, ఇలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు. అవి కాకుండా ఒక పక్క అభివృద్ధిని కూడా సమాంతరంగా తీసుకెళ్తున్నటువంటి కూటమి నాయకత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం 4 రోజుల కార్యక్రమం చాలా విజయవంతంగా ఇప్పటికి దాదాపు 18 రోజులు కావస్తుంది. ప్రతి ఒక్క నియోజకవర్గం, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొని ఈరోజు వాళ్ళే ప్రచారకర్తలుగా మారే ప్రయత్నం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ఆ దుష్టుడు, రాక్షసుడు మళ్ళీ అధికారంలోకి రాకుండా మేము చేసినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు అందేలాగా చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.